బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మన ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అనేది చూడకుండా బీఫామ్ ఇచ్చిన నాయకుల ద్వారానే పథకాలు అందించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది చూడకుండా బీఫామ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ నూతన పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన ప్రతి పథకం కూడా ప్రజలకు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజలకు అందజేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండబోతా ఉంది. అయితే ప్రతి పేద వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలు అందాలి అన్నటువంటి ఆలోచనకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల యొక్క ప్రకటన ఉండబోతా ఉన్న నేపథ్యంలో మరి ఈ సంక్షేమాలకు సంబంధించినవి కూడా 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు అందాలి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ బేస్ చేసుకునే పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. నెల రోజుల్లో నామినేషన్ల ఏదైతే బదులుకు సంబంధించిన భర్తీలు ఇవన్నీ కూడా చేయబోతా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క స్కీమ్స్ అందాలి అన్నటువంటి యాంగిల్ చూస్తా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా కార్యాచరణకు సంబంధించి అంటే ఏదైతే చేస్తున్నటువంటి కార్యాచరణకు సంబంధించిన విషయాలలో కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదైతే ఈ రోజు పిఎస్సికి సంబంధించిన సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు అయితే చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే గ్రామ స్థాయిలో కూడా అన్ని అభివృద్ధులు చేపట్టాలి, ప్రతి గ్రామాలలో కూడా అభివృద్ధి చేకూరాలి అన్నటువంటి యాంగిల్లో రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి గ్రామీణ ప్రాంతం కూడా డెవలప్ చేయాలి అన్నటువంటి యాంగిల్లో ఈ యొక్క రాబోతున్నటువంటి ఎన్నికలను బేస్ చేసుకొని కీలకంగా కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్ని బేస్ చేసుకొని కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా అధికారంలో ఎంపీ స్థానాలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అన్నటువంటి ఆలోచనతో పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది చూడకుండా బీఫామ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలోపు భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేస్తున్న వారికి నామినేటెడ్ పోస్టుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ హామీ ఇచ్చిన నేతల జాబితా సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్లకు అధిష్టానం సూచించింది. ఇదిలా ఉండగా నామినేటెడ్ పోస్టులపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయిలో తమకున్న పరిచయాలతో ఆశావాహులు తెగ పావులు కదుపుతున్నారు. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు, పార్టీ కోసం శ్రమించిన వారిపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ఎంతమందికి పోస్టులు దక్కుతాయో తెలియాలంటే మరికొంతకాలం మాత్రం వేచి ఉండాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలోపు భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ హామీ ఇచ్చిన నేతల జాబితాను సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జ్లకు అధిష్టానం సూచించింది. ఇదిలా ఉండగా నామినేటెడ్ పోస్టులపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయిలో తమకున్న పరిచయాలతో ఆశావాహులు తెగ పావులు కదుపుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు, పార్టీ కోసం శ్రమించిన వారిపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ఎంతమందికి పోస్టులు దక్కుతాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.